హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు సాయి వెన్నెల. సో ఇదేమొచ్చి ఉమెన్స్ డే స్పెషల్ రాయ్పూర్ బ్లాగ్ అనమాట. మా రాయ్పూర్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ అయింది. మమ్మీ మార్నింగే బయలుదేరిపోయారు. డాడీ వదలడానికి వెళ్తున్నారు మమ్మీకి. ఎక్కడికైనా వెళ్తే మనకి ఎదురొచ్చే అలవాటు ఉంటుంది కదా, సో మమ్మీ ఎదురొచ్చారనమాట. అక్కడికి వెళ్తున్నారు. సో ట్రైన్ నుండే ట్రావెల్ చేసి రాయ్పూర్కి వెళ్ళారనమాట. సో నాకు పని ఉంది ఆ రోజు, అందుకే నేను వెళ్ళలేదు. నేను ఆఫ్టర్ 4 o'clock నేను మా చెల్లి వెళ్ళాము. అక్కడ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, చాలా తెలుగు సమాజ్ నుంచి చాలామంది వచ్చారనమాట. సో నేను రెడీ అయిపోయాను, ట్రైన్కి వెళ్తున్నా, స్టేషన్కి వెళ్తున్నా. సో లెట్స్ గో టు స్టేషన్. సో మా డాడీ వదలడానికి వెళ్ళారు, స్టేషన్కి వచ్చేసాం మేము. దెన్ ఆఫ్టర్ మా చెల్లి గురించి నేను వెయిట్ చేస్తున్నాను. మేము టికెట్ తీసేసుకున్నాం. సో మేము ట్రైన్లో ఎంటర్ అయిపోయామన్నమాట. ట్రైన్లో కూర్చుని పోయాము. మా ట్రైన్ కూడా కదిలిపోయింది. సో మేము ఇక్కడ నుంచి రాయ్పూర్కి వెళ్తున్నాం. సో ఆఫ్టర్ దాట్ మేము అక్కడ దిగిపోయామన్నమాట రాయ్పూర్ స్టేషన్లో. సో ఇప్పుడేమో వచ్చారు పెద్దనాన్న తీసుకోవడానికి. సో మేము అక్కడికి వెళ్తున్నాం. లెట్స్ గో. అక్కడ మాకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక భవనం ఉంది, అక్కడ భవనంలో ఉండాలని. సో మా మమ్మీ, మా పిన్ని, ఇంకా చాలామంది వచ్చేసారు అనమాట. మార్నింగే వచ్చేసారు. నేను మా చెల్లి వచ్చేసాం. సో ఇది భవన్ చాలా అందంగా ఉంది. ఆ భవన్ బయట నుంచి అయితే చాలా సూపర్గా ఉంది. సో లోపలికి వెళ్దాం. బయట అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. మేము లోపలికి వచ్చేసాం. మా రూమ్ వైపు వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఆ రూమ్ వైపుకి వెళ్తున్నాం అనమాట. సో పెద్దనాన్న చిన్న ప్రాంక్ చేశారు. సో చూద్దామా ఆ ప్రాంక్ ఏంటో. आगे हो ना? नहीं तो मैं तो भेज दिया हूँ 16 नंबर बोल के। ఫైనల్లీ నేను మా మమ్మీ దగ్గరికి, చెల్లి వాళ్ళ మమ్మీ దగ్గరికి మేము వచ్చేసామన్నమాట. సో ఫైనల్లీ ఈవినింగ్ ఏమొచ్చి మమ్మీ వాళ్ళకి అక్కడ సన్మానం చేశారనమాట. మేము బిలాస్పూర్ నుంచి వెళ్ళాం కదా, సో అందరికీ అవార్డ్స్ ఇచ్చారు. సో ఆఫ్టర్ అవార్డ్స్ తీసుకున్నాక మేము కొంచెం నార్మల్గా స్నాక్స్ తినడానికి వెళ్ళిపోయాం. మేము ఎందుకంటే ట్రావెల్ చేసి వచ్చాం, మేము తినలేదు, చాలా తొందరగా వచ్చామన్నమాట. సో ఈవినింగ్లో అక్కడ స్నాక్స్లో పకోడా పెట్టారు, పకోడీ తిన్నాము. సో ఈవినింగ్కి మళ్ళీ రెడీ అయిపోయాం. ఈవినింగ్ ఈవెంట్ ఉంది. సో మధ్యాహ్నమే సాయి కుమార్ గారు వచ్చేసారు, మన హీరో సాయి కుమార్ గారు. కానీ నేను చూడలేకపోయాను, మా చెల్లి కూడా చూడలేకపోయింది. మేము అనుకున్నాం ఈవినింగ్ వస్తారని. సో అందుకే మేము ఈవినింగ్ ట్రైన్కి వచ్చాం. మాకు తెలుసుంటే మేము మార్నింగే వెళ్ళిపోయాము. ఫైనల్లీ రెడీ అయిపోయాం. ఇది మా అన్ను అక్క, తిను మా చెల్లి, ఇదేమో మా ముస్కాన్ దీది. ఈవినింగ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను కదా, సో ఇక్కడే గ్రౌండ్లో అక్కడ పెట్టారనమాట ఈవెంట్. చాలా బాగా వెల్కమ్ చెప్పారు మాకు. అండ్ ప్రతి స్టేట్ నుంచి, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్ నుంచి మా తెలుగు సమాజ్ వాళ్ళం మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాకు ఫస్ట్ నుంచి ఇన్ఫామ్ చేస్తే మేము బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళం అనమాట. బట్ మాకు ఇన్ఫామ్ చేయలేదు, దాట్స్ వై మేము చేయలేదన్నమాట అక్కడ పర్ఫార్మెన్స్. బాకీ అక్కడ చాలా అంటే అమ్మోర్ సాంగ్స్లో అండ్ ఉమెన్స్ డే స్పెషల్ కదా, సో ఉమెన్స్ పైన మంచి యాక్ట్ చేసి, మంచి డాన్స్ చేసి, మంచి మెసేజెస్ ఇచ్చారు. సొసైటీకి ఎలా ఉమెన్స్ని చూసుకోవాలి, ఎలా ఉంటున్నారు ఉమెన్స్ ఇంట్లో అండ్ బయటని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సో ఇవన్నీ మెసేజెస్ ఇచ్చారనమాట, ఎలా చూసుకోవాలి. ఇది లాస్ట్ సాంగ్, అక్కడ అమ్మవారి సాంగ్ వేశారు. దాని తర్వాత ఏమొచ్చి ఇది ఒక ఆంటీ వాళ్ళ సాంగ్, ఆంటీ వాళ్ళు డాన్స్ చేశారు. ఆంటీ వాళ్ళ యాక్ట్ డాన్స్ అయితే చాలా బాగా చేశారనమాట. అంటే ప్రతి మెసేజ్ ఇస్తున్నారు, ఇప్పుడు ఉమెన్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఫస్ట్ ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అదే చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అమ్మవారి సాంగ్ వచ్చింది. దీని తర్వాత మేమైతే ఈవెంట్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బికాజ్ ఇది మా ఫస్ట్ ఈవెంట్, సెకండ్ టైం అవుతుంది కానీ మేము ఫస్ట్ టైం రాలేకపోయాం అనమాట. సో సెకండ్ టైం మేము ఇక్కడ సెకండ్ ఈవెంట్లో ఫస్ట్ టైం మేము వచ్చామన్నమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నేను, మమ్మీ, పిన్ని, అక్క, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అందరూ వచ్చారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళు కూడా చాలా బాగా డాన్స్ వేశారు. చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లీన్, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. దీని తర్వాత ఏమొచ్చి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ప్రోగ్రామ్ అంతా అయిపోయాక డిన్నర్ చేయడానికి వచ్చేసామన్నమాట. పెద్ద లైన్ అక్కడ. సో మాకు డిన్నర్ చేయాలి, చాలా ఆకలి వేస్తుంది, కానీ చాలా పెద్ద లైన్. సో మేము అక్కడ కొంచెం ఫోటో షూట్స్ అన్నీ చేసుకున్నాం. దాని తర్వాత ఫైనల్లీ మాకు కొంచెం భోజనం దొరికింది. అన్ను దీది ఇంకా మా చెల్లికి అయితే ఫస్టే దొరికేసింది. మేము కొంచెం లేట్గా వచ్చాము, సో మాకు కొంచెం లేట్గా దొరికింది డిన్నర్ అనమాట. ఇది మా డిన్నర్ టైం. దాని డిన్నర్ చేసేసాక మళ్ళీ అక్కడ ఈవెంట్ అవుతుందన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గజల్ శ్రీనివాసరావు గారు మన తెలుగు సింగర్ అనమాట. అతన్ని అక్కడ ఇన్వైట్ చేశారు. సో మేము అతనితో ఫొటోస్ దిగాము. చాలా అంటే చాలా మంచివారు, చాలా పొలైట్గా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు, చాలా అంటే చాలా. సో మీకు అందరికీ మా వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Like, share and subscribe to my channel.